గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో మౌంటైన్ తో ఓబ్రిన్ మార్టెల్ చేసిన ఫైట్ ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఓబ్రిన్ ని రెడ్ వైపర్ అని పిలుస్తారు. మరి ఆ క్యారెక్టర్ చేయాలంటే ఆ ఓబ్రిన్ గా నటించిన పెడ్రోకి చాలా రకాల స్కిల్స్ ఉండాలి కదా. ముఖ్యంగా హూ అనే చైనీస్ మాస్టర్ చేత అతనికి వూషు మార్షల్ ఆర్ట్ లో ట్రైనింగ్ ఇప్పించింది హెచ్బిఓ. 2 వారాలే టైం ఉండడంతో అతను వూషులో బేసిక్స్ మాత్రమే నేర్చుకోగలిగాడు. కానీ తనకంటే అడుగు పొడవు ఎక్కువ ఉన్న బాణాన్ని హెలికాప్టర్ ప్రొపెల్లర్ లాగా తిప్పే మూవ్ లో ఎక్స్పర్ట్ కావాలనుకున్నాడు. అందుకే కర్టెన్ రాడ్ ఒకటి కొని ఇంట్లోనే ఆ మూవ్ ని విపరీతంగా ప్రాక్టీస్ చేశాడు. ఆ సీనే తర్వాత అతని క్యారెక్టర్ ని హైలైట్ చేసింది. అలాగే అతని తలని మౌంటైన్ క్రష్ చేసే సీన్ కోసం భుజాల వరకు ఉండే అతని ప్రాస్థెటిక్ అంటే డమ్మీ హెడ్ ని తయారు చేయించారు షో మేకర్స్. ముందు పళ్ళు, తర్వాత కళ్ళు, ఆ తర్వాత మొత్తం తన తలని క్రష్ చేయడం స్వయంగా చూస్తుంటే భయం వేయకపోగా అమేజింగ్ గా అనిపించిందంటాడు పెడ్రో. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని మొత్తం 1200 ఆన్ స్క్రీన్ డెత్స్ లో తనది మొదటి 3 ర్యాంక్స్ లో ఉండటం అతనికి గొప్పగా అనిపించిందట. అసలు ఓబ్రిన్ మార్టెల్ స్టోరీ బుక్స్ లో ఎలా ఉంటుందో మరిన్ని వీడియోస్ లో చెప్తాను.